ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తెదేపా దాడులకు నిరసనగా నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట సామూహిక దీక్షకు వైసీపీ పిలుపునిచ్చింది. దీక్ష చేస్తే ఊరుకునేది లేదంటూ టీడీపీ నాయకులు హెచ్చరించారు. టీడీపీ వైసీపీ పోటాపోటీగా తలపెట్టిన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైసీపీ పార్టీ ఆఫీసుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా వైసీపీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అటు పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేయడం మనం చూస్తున్నాం పోలీసులు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనంతపురం నుంచి మా ప్రతినిధి సాయం ప్రసాద్ అందిస్తారు. సాయం ప్రసాద్, మనం చూస్తున్నాం కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయడం చూస్తున్నాం, నోటీసులు జారీ చేశారు. అసలు ఈ ఉద్రిక్తత గల కారణాలేంటి? టీడీపీ వైసీపీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, ఇప్పుడైతే అనంతపురం తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలను నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద సామూహిక నిరాహార దీక్షకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పట్టణంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా ఇప్పుడైతే పోలీసులు దానికి అనుమతి లేదని చెప్పి వారు అడ్డుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ భారీ బందోబస్తు భారీగా పోలీసులను మోహరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటి బయట రోడ్డుపై బైఠాయించి ఆయన నిరసన దిగారు పోలీసులు అడ్డుకోవడంతో. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కాపాడాలంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, పోలీసుల కనుసన్నల్లో మట్కా గంజాయి సాగు చేస్తున్నారు, రాష్ట్రంలో నడుస్తోంది, ఉదయం నుంచి మా నెత్తి మీద డ్రోన్లు ఎగరేస్తున్నారు, పోలీసులే రౌడీలుగా వ్యవహరిస్తున్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా మారని పెద్దారెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరోవైపు పెద్దారెడ్డి ఇంటికి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అయితే చేరుకున్నారు. అయితే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లకుండా వారిని నాలుగు వైపులా తాడిపత్రికి నాలుగు వైపులా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. తాడిపత్రికి వచ్చే అన్ని వాహనాలు కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నారు. భగత్ సింగ్ నగర్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. పోలీసులు భగత్ సింగ్ నగర్ లో పార్టీ నాయకులను కార్యకర్తలను అడ్డుకోవడంతో వారంతా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే టిఫిన్ తింటూ కూడా వారు నిరసన తెలుపుతున్నారు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ కూడా వారు నినాదాలు చేస్తున్నారు. ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు వారు పోలీసులు అయితే సహకరిస్తున్నారని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు అనంతపురంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు అయితే మనం చూసాం. ఎందుకంటే తాడిపత్రికి వెళ్ళడానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అలాగే మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఇంటికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు తాడిపత్రికి వెళ్ళడానికి. అయితే అటు ముందుగానే పోలీసులు వచ్చి ఆయన్ని కూడా అనంత వెంకటరామరెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. దీంతో కార్యకర్తలందరూ కూడా అక్కడ రోడ్డు పైన ఫోటోలో బైఠాయించి వారు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు నైరుతి రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరు కూడా తాడిపత్రికి వెళ్లకుండా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సంఘీభావం తెలపకుండా కూడా ఎక్కడికెక్కడ వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఇప్పుడు మొహరం కావడంతో పోలీసులు కూడా ఆ డ్యూటీకి వారు వెళ్లారు, ఆ విధుల్లో ఉన్నారు కాబట్టి పోలీసు బలగం కూడా తక్కువగా ఉండడంతో ఇప్పుడు పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అలాగే పెద్దారెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీరందరూ కూడా ఇరు వర్గాలు కూడా భారీగా మోహరించడంతో తాడిపత్రిలోను ఇటు అనంతపురంలోనూ కూడా కొంచెం అంటే పోలీసు ఇది బలగాలను మోహరించడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అయితే రెండు ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. రత్న, తాడిపత్రిలో తరచూ ఇటువంటి ఘర్షణలు మనం చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇటువంటివి ఎదురవుతూనే ఉన్నాయి. అయితే మరి మళ్ళీ తరచుగా ఇటువంటి తెరపైకి రాకుండా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకు వైసీపీ టీడీపీ నేతలు ఇద్దరు ఒకేసారి ఇటువంటి దీక్షలు చేయడం కానీ ర్యాలీలు నిర్వహించడం కానీ వీటికి ఎందుకు ఒకేసారి పిలుపునివ్వడం జరుగుతుంది? రత్న, తాడిపత్రిని చూస్తే మనం చాలా కాలంగా కూడా
కొన్ని అంటే 10 దశాబ్దాల కాలంలో కూడా ఫ్యాక్షన్ ప్రాంతంగా తాడిపత్రిని అంటూ ఉంటారు. చాలా సార్లు తాడిపత్రిలో ఘర్షణ జరిగితే రాళ్ల దాడులు, బాంబుల దాడులు కూడా చోటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా గత 10 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ అయితే తగ్గింది. అయితే రాజకీయ ఫ్యాక్షన్ మాత్రం కొనసాగుతూనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్నాళ్ళు తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబం పాలనలో ఎక్కువగా ఉండేది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్కడ తాడిపత్రికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా అయ్యాక మరింత కొంచెం ఫ్యాక్షన్ రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పెరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డి మధ్య పచ్చిగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎందుకంటే తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డిని కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికే వెళ్లి దౌర్జన్యం కూడా చేసిన పరిస్థితులు అయితే నెలకొన్న పరిస్థితులు అయితే మనం చూసాం. అప్పట్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని కూడా జైలుకు పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టను అని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగానే ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి హైకోర్టుకు అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి అనుమతులు తీసుకుని మరి ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రం తాడిపత్రిలో ఆయన ఉంటున్నారు. నా సొంత ఊరికి ఎందుకు రానివ్వరని సుప్రీంకోర్టు సవాల్ చేస్తే సుప్రీంకోర్టు ఆర్డర్ తీసుకుని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇద్దరి మధ్య వైరం ఎంతగా ఉందో, పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి ఏ నిరసన కార్యక్రమం చేపట్టినా కూడా పెద్దారెడ్డికి ఎవరు సహకరించినా కూడా సహించేది లేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నారు. పెద్దారెడ్డికి ఎవరు సహకరించినా కూడా మేము వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారు స్వచ్ఛందంగా పెద్దారెడ్డిని పక్కన పెట్టి తాము ఒకరే వస్తే కూడా మేము వారికి సహకరిస్తాం తప్ప పెద్దారెడ్డికి ఎవరైతే సహకరిస్తారో వారిని ప్రోత్సహించే ప్రసక్తి లేదని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు, ఇటు పెద్దారెడ్డి వర్గీయులు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇప్పుడు బాహాబాహి ఘటనలు మొన్ననే చూసాం. మొన్న కూడా ఒక లాయర్ పై కూడా దాడులు కూడా చేయడం జరిగింది, హత్యాయత్నం కూడా చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు గాయాలు కూడా కావడంతో వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వారి నిరసనకు దిగిన పరిస్థితులు కూడా చూసాము. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రజాస్వామ్యం కూని అవుతుంది తాడిపత్రిలో అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తాడిపత్రిలో నిరసనకు దిగే కార్యక్రమాన్ని చేపట్టడంతో పోలీసులు అక్కడ వారి కార్యక్రమాలకు అనుమతి లేదని వారిని అడ్డుకున్నారు. ఎవరికి ఇళ్లలో వారిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కార్యకర్తలందరూ భారీగా వారి కార్యకర్త నాయకుల ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు అయితే అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. రత్న, ఓకే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి హింసాత్మక రాజకీయాలకు వ్యతిరేకంగానే మేము ఈ సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నాం, దానికి ఇటు పోలీసులు కొంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కొంతమందిని అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి సపోర్ట్ గా వచ్చిన కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి గాని లేదంటే విశ్వేశ్వరరెడ్డి గాని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మహిళల పైన కూడా దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు చేస్తున్నారు అటు వైసీపీ పార్టీ నేతలు. దానికి సంబంధించి పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? మరి టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమంటున్నారంటే మరోవైపు పెద్దారెడ్డికి పోలీసులు సహకరిస్తున్నారని ఒకవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్న దాడులకు నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకూడదు అని చెప్పినా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఇక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయి, ఫ్యాక్షన్ కు మళ్ళీ ఆద్యం పోసినట్లు అవుతుంది అనే ఉద్దేశంతోనే తాడిపత్రిలో పెద్దారెడ్డిని అడుగు పెట్టనివ్వమని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. దీంతో పోలీసులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పెద్దారెడ్డి వారు సహకరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే ఓవైపు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలు విని పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తామని వీరంటున్నారు. అయితే మొత్తానికి ఇద్దరి మధ్య పోలీసులు నలుగుతున్నట్లయితే మనకి కనిపిస్తోంది రత్న. ఎందుకంటే ఇప్పుడు ఒకరికొకరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, ఇద్దరు కూడా రెండు పార్టీల మధ్య సవాల్ ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠగట్ట వాతావరణం అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే రంగంలోకి దిగారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా వారు కట్టడి చేస్తున్నారు. పట్టణంలోని కీలక కూడళ్లు సమస్యాత్మక ప్రాంతాల్లో అయితే భారీగా పోలీసు బలగాలను అయితే మోహరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సీనియర్ పోలీసు అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. అట్లా ప్రజలు ఎవరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాము. దత్త. థ్యాంక్ యూ ప్రసాద్. ఈ 2 కలిసింది కనుక